హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను చికెన్ లవర్స్ కోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో కాకుండా అలాంటి అంతకు మించి వచ్చే టేస్ట్తో ఈరోజు చాలా బాగుంటుంది. ఇది ఒక స్టార్టర్ లాగా ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. పెద్ద కష్టం కూడా కాదండి. మరి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. బయట మనకి బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది. చికెన్ తినకుండా చాలామంది ఉంటారు. నేను రెగ్యులర్గా అనేది కాకుండా వీక్లీ వన్స్ నేను తింటూనే ఉంటానండి. నేను చికెన్ ఒక్కటే నేను తినేది కాబట్టి నేను ఏం కాదండి, ఎలాంటి భయం అనేది ఏం లేకుండా తెచ్చుకొని తినండి ఈజీగా. ఇప్పుడు మనకి సమ్మర్ కదండి, సమ్మర్లో మనకు మిర్చి ఎక్కువగా ఇలా రెడ్ కలర్కి వచ్చేస్తూ ఉంటాయి. ఇవి చాలామంది వాడకుండా వాటితో ఏం చేయాలనేది తెలియకుండా పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఎలా చికెన్ రెసిపీ ఎలా చేయాలనేది వీటితో నేను ఈరోజు మీకు చూపిస్తాను. దీని పేరు పండు మిర్చి చికెన్ ఫ్రై అండి. ఇక్కడ ఒక 7 నుంచి 8 వరకు పండు మిర్చి తీసుకొని ఒక మిక్సీలో బౌల్లో వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు నేను చికెన్ తీసుకొని బాగా ఉప్పు పసుపు వేసుకొనేసి బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలాగే వాష్ చేసుకొని చికెన్ పక్కన పెట్టేసుకొని, అలాగే ఈ పండు మిర్చిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా ఉండాలండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 2.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి, వేడి అవ్వాలండి. ఆయిల్ వేడి అయ్యాక ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి ఇలా మనం వాష్ చేసి పెట్టుకున్న ఉప్పు పసుపులో 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటే చికెన్ కూడా మంచి టేస్ట్ వస్తుంది మనకి బాగా. అలాగే ఇప్పుడు ఈ చికెన్ అనేది నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అది వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇలా హై ఫ్లేమ్ మీద బాగా వేపేసి చికెన్లో నుంచి నీరు అనేది మనకి బాగా ఊరి చికెన్ కూడా బాగా సాఫ్ట్గా మనకి తినేటప్పుడు రబ్బర్ లాగా అనేది లేకుండా బాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి, అందుకే చికెన్ మధ్యలో తీసి ఆయిల్లో ఫ్రై చేశాను. ఆయిల్లో ఫ్రై చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేశానండి. ఇప్పుడు చికెన్ చూడండి, ఇక్కడ వాటర్ అంతా చికెన్లో నుంచి వాటర్ వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయాక ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలండి. అప్పుడు మనము ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొనేసి, అలాగే పచ్చికరివేపాకు కూడా కొంచెం వేసుకుంటూ ఉన్నానండి. ఇలా పచ్చికరివేపాకు వేసుకొని కొంచెం క్యూమెన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి కూడా వేసుకొనేసి ఒక్కసారి బాగా కలుపుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటుండగా మనకు ఈ వాటర్ అంతా కూడా వేపుకునే కొద్దీ మనకి ఇంకిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనకి అవసరం అనిపిస్తే కొంచెం మేము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కర్రీలాగా కన్సిస్టెన్సీ అనేది మనకు కర్రీలాగా వచ్చింది. ఆయిల్ అనేది పైకి తేలి ఇప్పుడు ఇది మనకి బాగా ఒకసారి బాగా కలిపేసుకొనేసి మరి కొద్దిసేపు మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి మనకి చూడండి, ఇప్పుడు వాటర్ అంతా మొత్తం కూడా బాగా ఇంకిపోయింది. ఆయిల్ బాగా పైకి తేలింది.
ఇలా ఆయిల్ బాగా తేలినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనకు వేపుకుంటే ఈ చికెన్ అనేది గట్టిగా ఈ చికెన్ అనేది మొత్తం వాటర్ ఆయిల్ అనేది బాగా దగ్గర పడేసి చికెన్ అనేది బాగా దగ్గర పడి మనకి మంచి ఒక ఫ్రై లాగా తయారవుతుందండి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. చికెన్ అనేది బాగా దగ్గర పడింది చూడండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పులావ్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలా ఇప్పుడైతే మనకు ఈ పండుమిర్చి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను ఇలా సర్వ్ కూడా చేసేసుకున్నాను. ఈ రెసిపీ ఎలా ఉందనేది మీరు నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ పండుమిర్చి చికెన్ ఎలా ఉందనేది మీరు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలోకి కాదండి, ఒట్టిదే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీరైతే ఈ చికెన్ లవర్స్ కోసం ఈ చికెన్ ఇలా చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్.